హాయ్ అండి. ఈరోజు మంచి పొడుపు కథ. నడుస్తుంది కానీ కాళ్ళు లేవు, ఏడుస్తుంది కానీ కళ్ళు లేవు, ఏమిటది? మళ్ళీ ఇంకొకసారి అండి. నడుస్తుంది కానీ కాళ్ళు లేవు, ఏడుస్తుంది కానీ కళ్ళు లేవు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా పాత షర్ట్స్ అయితే ఉంటాయి కదండి మన ఇంట్లో, ఆ షర్ట్ని ఇలా పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. షర్ట్లు హ్యాండ్స్ దగ్గర ఇలా కట్ చేసుకునే ఆ భాగాన్ని మనం ఇల్లు ఊడ్చుకునే, వాకిలు ఊడ్చుకునే చీపురు అయితే ఉంటుంది కదండి, కొబ్బరి ఏళ్ళ చీపురి, అవి మనం ఇలా ఊడ్చినప్పుడు ఒత్తుకుంటుంది కదండి, పొలాలు కూడా జారిపోకుండా ఉంటాయి. ఇలాగా మనం ఆ హ్యాండ్ దగ్గర ఇలా కట్ చేసుకునే ఆ భాగాన్ని చీపురికి పెట్టుకుంటే చీపురు ఊడ్చుకునేటప్పుడు పొలాలు జారిపోకుండా ఉంటాయి, మనకి స్టిఫ్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. షాంపూ ప్యాకెట్లు మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇలా ఈ ప్యాకెట్లు అయితే అయిపోయిన ప్యాకెట్లు అయితే ఉన్నాయి కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా షాంపూ ప్యాకెట్లని సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిలో అయితే షాంపూ ఎంతో కొంత అయితే ఉంటుంది కదండి, వీటిని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా పనిచేస్తాయండి. షాంపూ అయితే మనం గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకోవచ్చు, అలానే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేసుకోవచ్చు. అలానే షాంపూ వాటర్తో మనం ఇల్లు కూడా మాపు వేసుకోవచ్చు అండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా షాంపూ ప్యాకెట్లని ఇలా చిన్న చిన్నగా మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో కొంచెం మనం ఒక లోట వాటర్ పోసుకోవాలండి. కొన్ని వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నానండి. ఇలా ఈ పోసుకున్నాను కదండి, దీంట్లో షాంపూ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారా, ఇదిగో ఎంతో కొంత షాంపూ అయితే వస్తుందండి. ఈ వాటర్ని మనం పారబోయకుండా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ వాటర్ మనం ఇంటికి మాపు వేసుకునేటప్పుడు టైల్స్ మీద మాపు వేస్తూ ఉంటాం కదండి, అలా క్లీనింగ్ పర్పస్గా అలా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చేసుకోవచ్చు. అలానే మనకు డోర్స్ ఉంటాయి కండి, చెక్క డోర్ల మీద కూడా కొంచెం స్ప్రే చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత షాంపూ అయితే ఉందో. ఇలా మనం ఎందుకులే పడేస్తూ ఉంటాం కదండి, ఈ ప్యాకెట్స్లో కూడా షాంపూ అయితే చాలా వరకు ఉంటుందండి. ఇలా ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెం క్లీన్ చేసుకోవచ్చండి. మనకి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగ మనం గ్యాస్ స్టవ్ని చక్కగా క్లీనింగ్ చేసుకోవడం పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి షాంపూ వాటర్. మనకి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా యూజ్ చేసుకోవటం వల్ల చక్కగా క్లీన్ అయిపోతుందండి. గ్యాస్ స్టవ్ మీద మరకలు పడినా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా క్లియర్గా ఉంటుంది. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. అలాగే పొయ్యి దగ్గర కూడా బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా షాంపూ వాటర్ని కొంచెం స్ప్రే చేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. అలాగే కొంచెం ఫ్రిడ్జ్ డోర్ మీద కూడా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి క్లీన్ అయిపోతుందండి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. మనం ఫ్రిడ్జ్ని ఎలా పడితే అలా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, అలా పట్టుకున్నప్పుడు కొంచెం మనం క్లీన్ చేసుకోకపోతే బ్యాడ్ స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే ఇక్కడ చెక్క డోర్ల మీద కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి, ఈ వాటర్ని స్ప్రే చేసుకుని. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా చైర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసుకోకపోతే దుమ్ము పట్టేసి డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఈ చైర్ మీద కూడా ఇలా స్ప్రే చేసుకుని చక్కగా ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకి చైర్ కూడా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా షాంపూ వాటర్తో మనం చక్కగా ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఈ వాటర్ పెట్టి మాపు కూడా పెట్టుకోవచ్చండి. మన ఇంటిని సువాసన భరితంగా చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా, ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువును కూడా ఇలా స్ప్రే చేసుకుని చక్కగా ఏదైనా ఒక క్లాత్ తీసుకుని మనం క్లీన్
ఇలా ఆ వాటర్తో మనం క్లీన్ చేసుకోవటం వల్ల ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా మెరిసిపోతుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా ఇలా ఈజీగా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా షాంపూ ప్యాకెట్లని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. పాలు కాసిన గిన్నెలో ఇలాగ చపాతీ పిండిని వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, చపాతీ కానీ పూరీలు కానీ చక్కగా వస్తాయండి. స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇలా మేగడు కూడా వేస్ట్ అవ్వకుండా మనం ఈ గిన్నెలో మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి. కొంతమంది అయితే చపాతీ పిండి పిసికేటప్పుడు పాలు పోసుకుంటూ ఉంటారు కదండి. చపాతీ పిండి చక్కగా మనకి స్మూత్గా ఉంటుంది. పూరీలు కానీ అలానే చపాతీ పిండిని ఈ విధంగా మనం కలుపుకున్నాం అనుకోండి, ఇలా పాల గిన్నెలో అయితే మేగడ కట్టేసి పక్కనైతే బాగా మేగడ కట్టు ఉంటుంది కదండి. ఇలాగ పాల గిన్నెలో మనం చపాతీ పిండిని ఇలా కలుపుకున్నాం అనుకోండి, చపాతీలు మంచి స్మూత్గా ఉంటాయి, చక్కగా పొంగుతాయండి. ఇలా పాలు కాసిన గిన్నెలో చపాతీని పిసుకుంటే చూసారా ఎంత స్మూత్గా ఉందో పిండి అయితే. ఇలా కలిపిన ఈ పిండిని ఆయిల్ ప్యాకెట్స్ మనం ఆయిల్ పోసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ప్యాకెట్లో చపాతీని పిండి పెట్టుకొని ఇలా చపాతీ పిండిని పెట్టుకొని ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండి కూడా మంచి స్మూత్గా ఉంటాయండి, పొంగుతూ కూడా వస్తూ ఉంటుంది. వచ్చేసి ఇలాంటి సోప్ కవర్లు అయితే మనం సోప్ తీసేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ కవర్ని మనం పడేయకుండా ఇలా మనం బట్టలు పెట్టుకునే సెల్ఫ్లో ఇలా షర్ట్ల కింద కానీ మనం బట్టల కింద కానీ పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం సోప్ కవర్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చేసుకున్నప్పుడు ఒక బద్ద యూజ్ చేసుకుని ఒక బద్ద అలానే ఉంచేసుకుంటూ ఉంటాం కదండి, ఈ రసం అంతా కూడా పాడైపోతుంది. ఇలా పాడవకుండా మనం ఈ బద్దను కూడా చక్కగా యూజ్ చేసుకోవాలి అంటే ఇలా 2 బద్దల్ని కలిపేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఇలా మనం రబ్బర్ బ్యాండ్ 2 నిమ్మ బద్దల్ని కలిపి రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు పాడవకుండా మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. సో ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి.